ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉంది అనేది వాళ్ళ ద్వారా తెలిసిపోయింది. కారణం ఏంటంటే ఇవాళ బస్సులన్నీ కూడా ఇచ్చేసి డిపోలు ఇచ్చి తర్వాత కిలోమీటర్కి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆ తర్వాత కవర్ పాయింట్లు పెట్టి తర్వాత బయట మందితో పెట్టుకుంటా ఉన్నారు. అంటే ఇక్కడ ప్రమోషన్లు ఉండవు, పదోన్నతులు ఉండవు, రిక్రూట్మెంట్ ఉండదు. కాబట్టి ఆర్టీసీ అనేది ఉండదు. ఇది ఒక 5 ఏళ్లలో క్లోజ్ చేయడానికి ప్రభుత్వం ఇవాళ ప్రభుత్వాన్ని కూడా అనొచ్చు. ఇవాళ వాటాదానం పెట్టాలి. ప్రతి ప్రభుత్వాలు కూడా వాటాదానం పెడతారు. బడ్జెట్లో పెట్టలేదు. బడ్జెట్లో పెట్టకపోతే ఆర్టీసీ ఎట్లా ఉంటుంది? రెండోది మాకు ఇవ్వాల్సిన రియంబర్స్మెంట్ మొత్తం ఇచ్చినట్టుంటే ఇలా ఇబ్బందులు ఉండవు. అవి కూడా ఇవ్వలేదు. ఈ రోజు వరకు 7వ తారీఖు ఇవాళ వరకు కూడా అందరికీ జీతాలు రాలేదు. దశల వారి జీతాలు ఇస్తా ఉన్నారు. అంటే ఏం జరుగుతుంది ఆర్టీసీలో ఎట్లా ఉంటుంది? ఒక దిక్కేమో యాజమాన్యం, తర్వాత గవర్నమెంట్ చెప్తా ఉన్నారు మహాలక్ష్మి పథకంలో చాలా మేలు జరుగుతా ఉన్నది. ఓఆర్ పెరిగింది. ఎస్ రైట్, ఓఆర్ అనూహ్యంగా పెరిగింది. కానీ ఆ డబ్బులు రియంబర్స్మెంట్ మీరు ఇవ్వాలి కదా. అవి ఇవ్వకపోగా మాకు రావాల్సిన రియంబర్స్మెంట్ బస్ పాసులు స్టూడెంట్లే కావచ్చు, వికలాంగులై కావచ్చు, అట్లాంటివన్నీ ఏది కూడా ఇవ్వట్లేదు. రెండోది బడ్జెట్లో లేదు. మరి ఇవన్నీ లేకపోతే ఆర్టీసీ ఎట్లా ఉంటుంది? కొత్త బస్సులు కొంటున్నారు. మీరేం చెప్పారు? మీరు అధికారంలోకి వచ్చేప్పుడు ఒక మాట మాట్లాడారు, వచ్చిన తర్వాత ఇలా మాట మార్చారు. అంటే ఆ రోజు ఏం చెప్పాను? మేము కేసీఆర్ గారు ఇవ్వలేదు కాబట్టి మేము అపాయింటెడ్ ఇస్తాము, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం. ఎందుకు చేయలేదు? ఇప్పుడు 1.5 సంవత్సరం అయిపోయింది. ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నాం. నిజంగానే మీకు ఆలోచన చిత్తశుద్ధి ఉంటే చేయాల్సిన అవసరం ఉండే, చేయలేదు. పీఆర్సీలు ఇస్తాన్నారు, బాకీలు ఇస్తాన్నారు, లేదు. సంక్షేమ పథకాల పైసలన్నీ కూడా మేనేజ్మెంట్ తిన్నది. వాళ్ళని అడిగి మాకు ఇప్పించే పరిస్థితిలో మీరు లేరు. ఇలా వేల కోట్ల రూపాయలు ఆర్టీసీ ఉద్యోగులు వాడుతా ఉన్నారు. అవి లేవు. రెండోది రిటైర్డ్ అయిన వాళ్ళకి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. తర్వాత పాతగా రిటైర్డ్ అయిన వాళ్ళకి ఇంతవరకు కూడా 2022 ఏప్రిల్ నుంచి వాళ్ళకి లాస్ట్ సార్లు సెటిల్మెంట్ ఇవ్వలేదు. మరి ఎప్పుడు ఇస్తారు? ఇవన్నీ పీఆర్సీలు చేస్తా ఉన్నారు. మరి ఏదో 2017 పీఆర్సీ అయ్యారు, 16 ఇచ్చారు, మేము 21 అన్నారు. 21 ఇచ్చి దాంట్లో ఏం చేసిండ్రు? 6% హెచ్ఆర్ఏ తీసారు. హెచ్ఆర్ఏ ఎవరికి తీయాలి? గవర్నమెంట్ లో ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి 30% ఇచ్చారు కాబట్టి 6% తీసిండ్రు. న్యాయం ఉంది. మమ్మల్ని కూడా గవర్నమెంట్ లో కలిపి ఆన్ పార్ విత్ గవర్నమెంట్ ఇచ్చి 6% తీస్తే బాగుండేది. కానీ మాకు పాత జీతాలలో 6% తీస్తే 1.4 మంది అయితే 1.4 ఊడిపోయినట్టుగా ఆ 21 పోయి 15% అయింది. ఇది న్యాయం అని అడుగుతా ఉన్నారు. రెండోది అందరికీ 8 ఏళ్ల నుంచి ఇంకా రిటైర్డ్ అయిన వాళ్ళకి వాళ్ళందరూ కూడా 2017కి సంబంధించిన పీఆర్సీ చేయలేదు, లెక్కలు చేయలేదు, పైసలు ఇవ్వట్లేదు. ఆ తర్వాత 2021ని మీరే చెప్పిండ్రు ఆన్ పార్ విత్ గవర్నమెంట్ 2021 ప్రభుత్వ ఉద్యోగులతో మేము కలిపేసి వాళ్ళకున్న వెసులుబాట్లు అన్ని కూడా మీకు చేస్తా అని మీరే కదా చెప్పింది. అందుకే కదా మేము పెట్టింది. మరి ఎందుకు మీరు చేయట్లేదు ఇవాళ? ఆ తర్వాత యూనియన్లు ఇస్తారు. ఇంత పెద్ద సంస్థలో యూనియన్లు ఇవ్వాల్సిన పరిస్థితి లేదా? ఇవాళ యూనియన్లు ఎందుకు ఇవ్వాలి? దీనికి ఏమన్నా మీకు డబ్బులు అవుతాయా? ఏమన్నా పెద్ద ఆర్థిక నష్టం అవుతుందా? ఇవ్వలేదు. అంటే ఎవరు చెప్తే వింటా ఉన్నారు? యాజమాన్యం చెప్తే మీరు వింటా ఉన్నారా? మీరు చెప్తే యాజమాన్యం వింటుందా?